ఒక ఆధారంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చు. రైట్. ఎస్ మొహమ్మద్ గారు. మొహమ్మద్ గారు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏం కావాలి, ఏం చేస్తారు, ఏం చేయలేదు అనేది ఎక్కువగా అనలైజ్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు పెన్షన్ల విషయంలో కొంచెం అసంతృప్తి ఉందని చెప్తున్నారు, సన్నబియ్యం విషయంలో పాజిటివ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు మీరు వెళ్తున్నప్పుడు, గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళు? మాకు గ్రౌండ్ లో చాలా క్లియర్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మాకు అర్థమవుతున్నది. మేము ఏదైతే పాలసీస్ తీసుకొచ్చినామో ప్రజాపాలన అని చెప్పేసి 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్ ఏదైతే తీసుకొచ్చినామో ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఉచితంగా బస్సులో వెళ్తున్నారండి. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ స్కీమ్ అనమాట. మేము ఏదైతే 200 యూనిట్స్ ఫ్రీ పవర్ అని చెప్పినామో చాలా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. 500 ఎల్పిజి సిలిండర్ ఏదైతే చెప్పినామో దాని వల్ల ప్రజలు హ్యాపీగా ఉన్నారండి. సన్న బియ్యం ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం ఇయ్యలేదండి, సన్న బియ్యం ఇచ్చామండి మేము. నేనేమంటున్నా, ప్రజలు వెల్ఫేర్ స్కీమ్స్ ఒకవైపు పెట్టుకుంటే మీరు మిగతాది వాటర్ వెల్ఫేర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్, లోకల్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. సత్యం గారు పెద్దలు ఏదైతే మాట చెప్పారో చాలా కరెక్ట్ గా చెప్పారు. బై ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద లోకల్ డెవలప్మెంట్, నాట్ ద గ్లోబల్ డెవలప్మెంట్. లోకల్ గా ఇష్యూస్ ఎవరైతే అవగాహన ఉందో, ఎవరైతే సాల్వ్ చేయగలుగుతారని చెప్పేసి వారికి నమ్మకం ఉందో, ప్రభుత్వమైన విశ్వాసం ఉందో వారికి ఓటేస్తారని చెప్పేసి నేను బలంగా విశ్వసిస్తున్నా. గ్రౌండ్ లో పోతున్నా సరే నాకు అదే సమాధానం దొరుకుతుంది. అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు పీజేఆర్ గారు శ్వాస విడిచేంత వరకు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీలో విజయ బావుట ఎగరవేశారో అదే రకంగా నవీన్ యాదవ్ రాబోయే 20-30 సంవత్సరాలు ఆ యువకుడే ఇక్కడ గెలుస్తాడు, పదే గెలుస్తాడు, పదే ప్రజల మన్నలు పొంది గెలుస్తాడు అని చెప్పేసి నమ్మకం నాలో ఉంది. రైట్. ఎస్ సుమిత్ర గారు, ఇప్పుడు మీరు బాకీ కార్డు అంటే వెళ్తున్నారు, ఆ బాకీ కార్డు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? తప్పకుండా ప్రతి కుటుంబంలో బాకీ కార్డ్ గురించి చర్చ జరుగుతుందండి. వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని భద్రంగా దాచుకోండి, నెల లోప మీ ఇంటికి వచ్చి మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి గ్యారంటీ కార్డ్ లో మొదటిది మహాలక్ష్మిలో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500,000 ఇస్తామన్నారండి. ఇది ఇందాక అందసత్యం గారు బిఆర్ఎస్ మీద నెగటివ్ వచ్చిందని అన్నారు. అది కాదు, కాంగ్రెస్ ఆడిన అబద్ధాలను నమ్మి ఓటేసిండ్రు. బిఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనో కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతోనో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఫలితాలు వచ్చింది. ఈ కాంగ్రెస్ ఆడినటువంటి అబద్ధాలు 6 గ్యారంటీలో ముఖ్యంగా జనాభాలో సగమైనటువంటి మహిళను ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు 2,500,000 ఇస్తామనేటువంటి హామీ మోసగించిందండి. ఆ మాటను నమ్మింది. 18 సంవత్సరాలు ప్రతి యువతికి స్కూటీ ఇస్తామన్నారండి, అది నమ్మిండ్రు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్నారండి, అది నమ్మిండ్రు. ఉచిత ప్రయాణం అంటే అన్ని బస్సులు అనుకున్నారండి, కేవలం ఎక్స్ప్రెస్ లో ఆర్డినరీ బస్సులోనే ఉచిత ప్రయాణం. ఇంకోటి చారానా ఉచితం ఇచ్చి బారానా గుంజుకునే ప్రయత్నం. మిగతా అన్ని బస్సుల్లో పురుషులకు గాని మహిళలకు గాని అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచేసిండ్రండి. దాని వల్ల కుటుంబాలకు ఒరిగేది ఏమీ లేదు. ఇక సన్నబియ్యం నాణ్యత అయితే ఏమాత్రం నాణ్యంగా లేవు, పురుగులు అన్నము నూకలు ఉంటున్నాయని చెప్పి ఫిర్యాదు మాకు వస్తుంది. చూపిస్తా ఉన్నారు, ఇదిగో నూకల బియ్యం చూపిస్తా ఉన్నారు. సన్న బియ్యం నాణ్యత లేదండి. వీళ్ళు ఇచ్చే సన్న బియ్యం నాణ్యంగా లేవు. బిఆర్ఎస్ గా మేము ఏదైతే చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ నియోజకవర్గానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎన్ని సేవలు చేసినాము, ఎన్ని పథకాలను ఇచ్చినాము, ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్ల పనులను అక్కడ చేయగలిగినాము అదంతా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ప్రజల కళ్ళ ముందు కనపడుతూ ఉందండి. తప్పకుండా మాగంటి సునీతమ్మ గారికి అక్కడ ఓటు వేస్తారు. క్యాండిడేట్ అభ్యర్థి. మహిళలు రాజకీయాల్లో రాణించడం లేదా? మహిళలు ఇందిరాగాంధీ గారు పరిపాలించలేదా అండి? కాంగ్రెస్ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు కదా. తండ్రి చనిపోవడం మూలంగానే తాను వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చింది కదా. సోనియా గాంధీ గారు కూడా భర్త చనిపోవడం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చింది కదా వారసత్వంగా. నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చింది కదా. మరి సోనియా గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని సమర్థవంతమైన మహిళలు కాదా? పురుషులను ఢీకొనే స్థాయిలో లేరా? ఇక్కడ మాగంటి సునీత గారు ఎందుకు సమర్థవంతంగా పాలించరు? ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండరు? తప్పకుండా సునీత గారు 15 సంవత్సరాలు 3 దఫాలుగా
రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంగా, ఎమ్మెల్యే గారి సతీమణిగా ఆమె రాజకీయాల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్నారు, ప్రజా సమస్యల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్నారు. సత్యం గారు అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడా నిజంగా ఫైనల్ కంక్లూడ్ చేయండి సత్యం గారు. అంటే ఈ తీర్పు ప్రభుత్వ ప్రజాకర్షణపై ఒక నైతిక తీర్పుగా మరి అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో గెలిచినటువంటి వాళ్ళకు బీఆర్ఎస్ గెలిచినా లేదా బీజేపీ గెలిచినా వాళ్ళకు పొలిటికల్ బూస్టప్ వస్తుంది, కాంగ్రెస్ కు డిస్కరేజింగ్ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మునుగోడు ఎలక్షన్లు కనుక ఆనాడు బీజేపీ గెలుచుంటే అసలు రాష్ట్ర రాజకీయ మొత్తం మారిపోయేది. అసలు ఆనాడు ఉన్నటువంటి స్టేటస్ అది. ఇవాళ కూడా అటువంటి ఊపు లేకపోయినా ఖచ్చితంగా గెలిచే పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఓడిపోయే పార్టీలకు డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది ప్రభుత్వంలో పెద్ద మార్పు లేకపోయినా. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు గెలిచినా రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళ పార్టీని వెల్ ఆర్గనైజ్డ్ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుంది సైకలాజికల్ గా. ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే సైకలాజికల్ గా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది గెలిస్తే ఒక మెంత ఊపు వాళ్ళ పార్టీ వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ గెలిస్తే అధికారం మాదే అనేటువంటి అవకాశం ఉంది బీజేపీ గెలిస్తే. కాంగ్రెస్ సుమిత్ర గారు ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ సతీష్ గారు జస్ట్ 1.8 ఓట్లు కూడా కాదు కదా మా ఓటమికి కారణము. 39 సీట్లు మాకు వచ్చినుండే కదా, మేము చాలా మంచి కాదు కాదు ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఓటమి అనుకుంటాం కదా ఇప్పుడు, అది వేరే. కానీ అధికారం అనేది మారిపోతుంది కదా. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించని స్థాయి పక్క రాష్ట్రంలో, ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయిలో పక్క రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది. మాకు ఆ పరిస్థితి కాదు కదా, మంచి స్థానం ఎరోజన్ వచ్చి 15% ఓటింగే వచ్చింది. అది పొలిటికల్ లేకపోతే కేసీఆర్ పవర్ దగ్గర కాదు, కేసీఆర్ వీక్ అయి కాదు, ఇంకొకరు వీక్ అయి కాదు. పొలిటికల్ ఇమేజ్ పోతే అట్లా ఎరోజన్ వస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో 15% పడిపోయింది. 39 సీట్లు వచ్చినప్పుడు దరిదాపు 36-37% ఓటింగ్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఏది ఉండదు, పొలిటికల్ గా మారుతూనే ఉంటాయి, పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయి. రేపు బీఆర్ఎస్ అధికారంలో రాలేదు అని చెప్పలేం. కాంగ్రెస్ వస్తుందని ఎవరు ఇచ్చిండు? 20% పడిపోయిన కాంగ్రెస్ ఓటింగ్ 42% వచ్చింది. అవును, కాబట్టి ఏది పర్మనెంట్ కాదు. అవును, వాటర్ పల్స్ పట్టుకోవడం అనేది ఎవరికి అంత సాధ్యం, అదే సాధ్యమైతే ఇంత మనకి ఎందుకు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ మొహమ్మద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మొత్తానికి వాటర్ పల్స్ పట్టుకోవడం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఇంకా పార్టీలు ఎన్ని వ్యూహాలతో ముందుకు వెళ్తాయో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో